ఆర్బీఐ వాళ్ళు జనవరి 31 రోజున పేటిఎం ను బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం అంటే పేటిఎం యాప్ పనికి రాకుండా పోతుందా అని మీకు డౌట్ రావచ్చు. అలా కాదు, పేటిఎం యాప్ పనిచేస్తుంది. రెగ్యులర్ గా మనం చేసుకునే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. దానికి పేటిఎం బ్యాంక్ లో గానీ వాలెట్ లో గానీ ఉన్న మనీని వాడలేము. దానికి వేరే ఇతర బ్యాంకులన్నా వాడొచ్చు. పేటిఎం బ్యాంక్ ఇంకా పేటిఎం వాలెట్ లో ఉన్న అమౌంట్ ఈ మంత్ 29th లోపు తీసేసుకోవాలి. అలా తీసుకోకపోతే ఇకపైన ఆ డబ్బులు మనవి కానట్టు. పేటిఎం బ్యాంక్ లో ఉన్న అమౌంట్ తో రీఛార్జ్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ కూడా అంతే. ఈ మంత్ 29 తర్వాత పనిచేయదు. ఇంకా ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, సినిమా టికెట్స్ ఇలా చాలా రకాల సేవలు ఇందులో నిలిపివేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే పేటిఎం వాళ్ళు మనీ లాండరింగ్ చేస్తున్నారని ఆరోపణ ఉంది. అంతేకాకుండా సీక్రెట్ గా పెద్ద ఎత్తున అమౌంట్ చైనాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ కి సరైన కేవైసీ కూడా నిర్వహించట్లేదంట. అమౌంట్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే మినిమం డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర లేవంట. ఆల్రెడీ 2021 లో ఆర్బీఐ పేటిఎం కు వార్నింగ్ ఇచ్చింది, కానీ పేటిఎం వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆర్బీఐ యాక్షన్ లోకి దిగి దాన్ని బ్యాన్ చేసింది.